హలో వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. ఉదయం నిద్ర లేవగానే మనందరి ఇళ్లలో గుర్తొచ్చే బ్రేక్ఫాస్ట్ ఉప్మా. అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది, గోధుమ రవ్వతో చేసిన ఉప్మా మంచిదా లేక బొంబాయి రవ్వతో చేసే ఉప్మా మంచిదా? ఏ రవ్వ తింటే బరువు తగ్గుతారు? డయాబెటీస్ ఉన్నవారు ఏది తినాలని ఈరోజు ఈ వీడియోలో ఆ డౌట్స్ క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ రెండు రవ్వలు ఎలా తయారవుతాయో తెలుసా? గోధుమ రవ్వ అనేది గోధుమ గింజలను పూర్తి పట్టు పట్టకుండా చిన్న ముక్కలుగా గ్రైండ్ చేయడం వల్ల ఇది తయారవుతుంది. దీని పై పొర అలాగే ఉంటుంది. ఇక బొంబాయి రవ్వ గోధుమ గింజలను పాలిష్ చేసి పైన ఉన్న పొరనంతా తీసేసిన తర్వాత లోపలి తెల్లటి భాగం నుండి దీన్ని తయారు చేస్తారు. ఇక ఈ రెండింటిలో ఉండే పోషకాల విషయానికి వస్తే గోధుమ రవ్వలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది, బొంబాయి రవ్వలో చాలా తక్కువగా ఉంటుంది. గోధుమ రవ్వలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, బొంబాయి రవ్వలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. గోధుమ రవ్వ ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది, అదే బొంబాయి రవ్వ ఆహారం వేగంగా జీర్ణమవుతుంది. గోధుమ రవ్వలో ప్రోటీన్ మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, బొంబాయి రవ్వలో ప్రోటీన్ మరియు విటమిన్లు పాలిషింగ్ వల్ల తగ్గుతాయి. గోధుమ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది తింటే కడుపు ఎక్కువసేపు నిండినట్లు అనిపిస్తుంది, కాబట్టి త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గడానికి ఇది చాలా మంచిది. బొంబాయి రవ్వ త్వరగా జీర్ణమైపోయి మళ్ళీ ఆకలి వేస్తుంది, కాబట్టి బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గోధుమ రవ్వ ఆరోగ్యానికి ఎంతో మంచిది. బొంబాయి రవ్వను ఎప్పుడైనా రుచి కోసం తినవచ్చు, కానీ రోజువారీ ఆహారంలో మాత్రం గోధుమ రవ్వను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మీ ఇంట్లో ఎక్కువగా ఏ రవ్వతో ఉప్మా చేస్తారో కింద కామెంట్ చేయండి. ఈ సమాచారం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.